నేను చిన్నప్పటి నుంచి కూడా అసలు ఇండియాకి అదేవిధంగా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతూ ఉందంటే అక్కడ కెమెరాలో విజువల్స్ చూస్తే ఎక్కడా కూడా స్టేడియంలో అసలు ఖాళీ అనేదే కనిపించేది కాదు. ఎందుకంటే మరి ఇండియాకి పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే అంత ఉత్కంఠంగా ఉంటుంది కదా. ఎందుకంటే అంతకుముందు పాకిస్తాన్ టీం కూడా కొంచెం మంచిగానే ఉండేది. అయితే మరి ఒకప్పుడు ఇండియాకి పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుందంటే అసలు ఎవరు గెలుస్తారని చెప్పడం కూడా చాలా వరకు కష్టంగానే ఉండేది చివరి వరకు కూడా. మరి ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి చూస్తామంటే మనకి పాకిస్తాన్ టీం చాలా వీక్ అయింది కదా. సో మరి దీంతో మరి ఏది ఏషియా కప్లో చూసుకున్నా, ఐసీసీ ట్రోఫీలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా సరే మన ఇండియానే ఏకంగా డామినేట్ చేస్తూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ మనకి ఏషియా కప్ జరగబోతూ ఉంది కదా. రేపు సెప్టెంబర్ 14న ఇండియాకి అలాగే పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతూ ఉంది. మరి ఈ మ్యాచ్కి సంబంధించి ఆల్రెడీ టికెట్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఒకప్పుడు చూసుకుంటే ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే అసలు ఎప్పుడైతే రిలీజ్ చేశారో టికెట్లు వెంటనే అసలు టికెట్లు మనకి దొరకనటువంటి పరిస్థితి కూడా ఏర్పడేది. కానీ ఇప్పుడు చూసుకుంటే రేపు 14న మ్యాచ్ జరుగుతున్నా కూడా ఇప్పటికి కూడా అన్ని టికెట్లు అయితే సేల్ అవ్వలేదని చెప్పేసి ఒక న్యూస్ వస్తూ ఉంది. అయితే మరి దీని అందరికి కారణం ఏంది భయ్యా అంటే ఆల్రెడీ మనకి మొన్న పహల్గామ్ అటాక్ జరిగింది కదా. సో దాని తర్వాత ఎవరు కూడా మొన్న రీసెంట్గా చూసుకుంటే లెజెండ్స్ లీగ్లో కూడా మన ఇండియన్ టీమ్ పాకిస్తాన్ మీద ఆడమని చెప్పేసి బయటకు వచ్చేసారు. అయితే ఇప్పుడు ఈ ఏషియా కప్లో మరి మన ఇండియన్ టీం పాకిస్తాన్తో ఆడబోతుంది కాబట్టి మరి టికెట్లు ఇంకా సేల్ అవ్వలేదంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, మరి ఎవరు కూడా ఇండియాకి పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగడం అనేది సో చాలా మందికి కూడా ఇష్టం లేదేమో అనిపిస్తూ ఉందన్నమాట.